ఎన్నికలంటే 3 రోజుల పండుగ కాదని 5 ఏళ్ల భవిష్యత్ అని అభివృద్ధి అని మంత్రి హరీష్ రావు అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ చిగురు మామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని రంగాల్లో ఇవాళ హుస్నాబాద్ అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. మచ్చలేని నాయకుడైన హుస్నాబాద్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరారు. మా దగ్గర ఇంతకు ముందు బీజేపీ ఉండగా 7-8 గంటల కరెంట్ వస్తుండే. కాంగ్రెస్ గెలవగానే పొద్దున్న దాకా గంట, పొద్దుకి 3 గంటలు వస్తుందట. 4 గంటల కరెంట్ వస్తుందట. ఆ 4 గంటలకు 20 సార్లు 30 సార్లు కరెంటు ట్రిప్ అవుతుందట. గట్లయితే మన కోయిలలో 1 ఎకరం బాగుతుందా? 1 ఎకరం ఉన్న పంట వంటదా? ఈ కాంగ్రెస్ చుట్టుపూర్వోత్తరాలు మనకు తెలివాయా? ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే యాదుకుందా? ఆ రోజు ఈ ప్రాంతంలో ఎన్ని గంటల కరెంట్ వచ్చింది? పొద్దున్నాక 1-2 గంటలు, పొద్దుకి 3-4 గంటలు వస్తుండే. దొంగ రాత్రి కరెంటు కోసం కళ్ళల్లో వస్తువులు వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఉండే. పాట వచ్చింది, అప్పుడు పాటలు పాడుకున్నారు. ఈ దొంగలు వచ్చే కరెంటుతో నేను ఎగుసం ఎట్లా చేస్తున్నా అని పాటలు వచ్చినాయి. యాదుకుందా? కాంగ్రెస్ జమానాలో పాటలు వచ్చినాయా లేవా? మా దగ్గర ఇంతకు ముందు బీజేపీ ఉండగా